అమెరికాలో భారతదేశం దగ్గర నుంచి అక్రమ వలసదారుల్ని ట్రంప్ డిపోర్ట్ చేస్తున్నాడు. దాదాపు 800కు పైగా భారతదేశం వలసదారులని పంపించేశారు వెనక్కి అని చెప్పేసి, ఇంకా రిటర్న్ లో కూడా ఉన్నారు అని విన్నాను. మంచిదిగా. ఈ విధానం పైన మీ అభిప్రాయం? మంచిది, చాలా మంచి పని. ఏ దేశం వాళ్ళు ఇంకో దేశం వెళ్ళడం దోషం కాదు, కానీ వెళ్ళడానికి ఒక విధానం ఉంది కదా. మన దేశమైనా ఇంకో దేశమైనా సత్రాలు కాదుగా, పత్రాలు ఉండాలిగా వెళ్ళాలంటే. పత్రాలు లేకుండా వెళ్ళడానికి సత్రాలు కాదు. సత్రాల్లో కూడా ఇప్పుడు నువ్వు వెళ్తే, నువ్వు హోటల్కి వెళ్ళావు, రూమ్ ఇచ్చేస్తారా ఆధార్ కార్డు లేకుండా? మనం శ్రీలంక వెళ్ళాం, మాకు సిమ్ కార్డు కావాలి, వీసా పెట్టుకుని ఫోటో తీసుకుని అప్పుడు సిమ్ కార్డు ఇచ్చాడు. అది పద్ధతి, ఒక విధానం ఉండాలి కదా. సో కాబట్టి ఆ దేశంలో అక్రమంగా వెళ్ళినటువంటి భారతీయులు కావచ్చు, ఏ దేశం వాడు కావచ్చు, ఆ విషయంలో వీ షుడ్ ఫాలో ట్రంప్ టు రిమూవ్ దిస్ కంపు ఫ్రమ్ ఇండియా. నాన్ ఇండియన్స్ షుడ్ గో అవుట్ ఫ్రమ్ ఇండియా కదా. అక్రమంగా వచ్చినటువంటి వాడు ఈ దేశంలో ఎక్కడా ఉండకూడదు. కానీ దరిద్రం ఏంటి తెలుసా, ఈ హైదరాబాద్లో వాళ్ళ కాలనీ ఉంది, వాళ్ళతో వాలీబాల్. అంతకుముందు ఒక మంత్రి వాళ్ళకి వాలీబాల్కి వచ్చి ఆడినట్టు కూడా ఉన్నాడు. సో కాబట్టి ఇలాంటి దరిద్రుల్ని పోషించే దరిద్రులు ఎవరనుకుంటున్నావు? ఇక్కడ సీఎంలు, బంగ్లాదేశ్ మొహమ్మద్ ఖాన్ అని సీఎం ఉంది కదా, ఆవిడైతే బీసీ కోటాలో ముస్లిమ్స్కి ఉద్యోగాలు, బీసీ కోటాలో కర్ణాటకలో. సో ఇదంతా హిందువుల్ని నాశనం చేయడానికి, ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి వీళ్ళు చేసే పనులు. కాబట్టి హిందువులు హిందీలో దేకపోతే తెలుగులో దేకుతారు, ఎందుకంటే చెప్పలేను. సో ఇప్పుడు ఆయన ఎవరో నెల్లూరు ఆయన వార్నింగ్ అది ఇచ్చారు అంటే, అవును, వక్ఫ్ భూములు వాళ్ళు వక్ఫ్ భూమిని క్లైమ్ ఏది చేస్తే అది వాళ్ళదే. ఒక 1500 ఏళ్ల క్రితం గుడి, ఊరు తమిళనాడులో, ఊరు గుడి కూడా వాళ్ళదే అంట. అది ఎటువంటిదంటే, మీరు ఎప్పుడన్నా నాన్న నువ్వు ఎప్పుడన్నా బస్సులో కచ్చిఫేసావా చిన్నప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు? సో మా రెడ్డి గారిలో ఏం చేస్తాడు, కచ్చిఫేయడు, పైన మొత్తం బస్సు పైన దుప్పడేసేస్తాడు, అదే ఒక బోర్డు.